ఈ సభకు విచ్చేసిన తోటి జర్నలిస్టులందరికీ నిజంగా కృతజ్ఞతలు. ప్రసాద్ అన్నని నాకు చాలా పరిచయం లేదు, కానీ అక్కడ కూర్చునే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇప్పుడన్న మీటింగ్లు ఉన్నప్పుడు వచ్చి పలకరించేవాడిని తప్ప నాకు నిజంగా పరిచయం లేదు. ఒకరోజు ఎందుకో ఈవినింగ్ వచ్చాను, టీ ఇచ్చాను. నాకు ఆ రోజు టీ తాగిన ఒక విశ్వాసంతో నాకు కేశవ చెప్పాడు, ఇట్లా ప్రసాద్ అన్న ప్రెస్ క్లబ్లో ఉంటాడు కదా, ఆయనకు ఆరోగ్యం బాగలేదంటే కావేటి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి కావేటి హాస్పిటల్కి వెళ్ళి అన్న ఏమన్నా సహాయం కావాలా మా తరపున, ఏమన్నా డబ్బులు ఏమన్నా అంటే ఏం లేదు హనుమంత్ రెడ్డి, మొత్తం అంతా కేశవాన్ వాళ్ళంతా చెప్పినారంటే ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగితే అన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఎంత ట్రీట్మెంట్ అయినా కూడా మేము ఫ్రీగా చేస్తాము, ఈ సీనియర్ జర్నలిస్టు ఇలాంటి వ్యక్తికి సర్వీస్ చేయడం మాకు చాలా చాలా నిజంగా అన్నారు వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు అన్నారు. నేను పర్సనల్గా వెళ్ళినాను. నాకు ఇప్పుడు ఈ సభలో వింటుంటే ప్రసాద్ నాకు పెళ్ళి పెళ్ళం చనిపోయిందేమో అనుకున్నా ఇక్కడ ఉంటే, నాకు నిజంగా తెలియదు. ఈరోజు ఇక్కడ ఆయన గురించి చెప్తుంటే కోహినూరు వజ్రాన్ని ఇక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో ఎవరెవరినో ఇంటర్వ్యూలు చేస్తున్నా. నేను నిజంగా ఎందరో మహానుభావులు అనే ఒక కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో ఉన్న ఇలాంటి వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకురావాలని ఎంతో మందిని, తరిమిల అమర్నాథ్ రెడ్డిని కావచ్చు, ఇంకా చాలా మందిని తీసుకొచ్చిన, రవికాంత్ రమణ గారిని కావచ్చు, మన ముందర ఉన్న డిస్కవరీ అనిల్ గారు కావచ్చు, ఆలంబన జనార్దన్ గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇలా తీసుకొద్దాం అన్నట్టుగా. కానీ ఇలాంటి వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేయలేదని నిజంగా బాధపడుతున్నా. ఈరోజు ఇంత మంచి వ్యక్తిని, ఇలాంటి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగానే నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చింది. నిజంగా ప్రసాద్ అన్న ఆత్మ ఒకవేళ ఇక్కడే ఉంటే అన్న మీ ఆత్మసాక్షిగా చెప్తున్నా, నేను కూడా మీలో 100% చేయలేకపోయినా ఒక 50% నీతిగా సమాజం కోసం మేము సైతం అంటూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా మేము కూడా ఒక జర్నలిస్టులుగా మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. తప్పకుండా సగభాగం అంటే 100% మేము చేయలేకపోవచ్చు, ఎందుకంటే మాకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. బట్ ఒక 50% అయితే మీలో ఉన్న నిజాయితీ మేము కూడా చేయాలని ఇక్కడ మనస్ఫూర్తిగా ఈ సభకు విచ్చేసిన తోటి జర్నలిస్టులందరికీ నిజంగా కృతజ్ఞతలు. ప్రసాద్ అన్నని నాకు చాలా పరిచయం లేదు, కానీ అక్కడ కూర్చునే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇప్పుడన్న మీటింగ్లు ఉన్నప్పుడు వచ్చి పలకరించేవాడిని తప్ప నాకు నిజంగా పరిచయం లేదు. ఒకరోజు ఎందుకో ఈవినింగ్ వచ్చాను, టీ ఇచ్చాను. నాకు ఆ రోజు టీ తాగిన ఒక విశ్వాసంతో నాకు కేశవ చెప్పాడు, ఇట్లా ప్రసాద్ అన్న ప్రెస్ క్లబ్లో ఉంటాడు కదా, ఆయనకు ఆరోగ్యం బాగలేదంటే కావేటి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి కావేటి హాస్పిటల్కి వెళ్ళి అన్న ఏమన్నా సహాయం కావాలా మా తరపున, ఏమన్నా డబ్బులు ఏమన్నా అంటే ఏం లేదు హనుమంత్ రెడ్డి, మొత్తం అంతా కేశవాన్ వాళ్ళంతా చెప్పినారంటే ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగితే అన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఎంత ట్రీట్మెంట్ అయినా కూడా మేము ఫ్రీగా చేస్తాము, ఈ సీనియర్ జర్నలిస్టు ఇలాంటి వ్యక్తికి సర్వీస్ చేయడం మాకు చాలా చాలా నిజంగా అన్నారు వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు అన్నారు. నేను పర్సనల్గా వెళ్ళినాను. నాకు ఇప్పుడు ఈ సభలో వింటుంటే ప్రసాద్ నాకు పెళ్ళి పెళ్ళం చనిపోయిందేమో అనుకున్నా ఇక్కడ ఉంటే, నాకు నిజంగా తెలియదు. ఈరోజు ఇక్కడ ఆయన గురించి చెప్తుంటే కోహినూరు వజ్రాన్ని ఇక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో ఎవరెవరినో ఇంటర్వ్యూలు చేస్తున్నా. నేను నిజంగా ఎందరో మహానుభావులు అనే ఒక కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో ఉన్న ఇలాంటి వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకురావాలని ఎంతో మందిని, తరిమిల అమర్నాథ్ రెడ్డిని కావచ్చు, ఇంకా చాలా మందిని తీసుకొచ్చిన, రవికాంత్ రమణ గారిని కావచ్చు, మన ముందర ఉన్న డిస్కవరీ అనిల్ గారు కావచ్చు, ఆలంబన జనార్దన్ గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇలా తీసుకొద్దాం అన్నట్టుగా. కానీ ఇలాంటి వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేయలేదని నిజంగా బాధపడుతున్నా. ఈరోజు ఇంత మంచి వ్యక్తిని, ఇలాంటి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగానే నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చింది. నిజంగా ప్రసాద్ అన్న ఆత్మ ఒకవేళ ఇక్కడే ఉంటే అన్న మీ ఆత్మసాక్షిగా చెప్తున్నా, నేను కూడా మీలో 100% చేయలేకపోయినా ఒక 50% నీతిగా సమాజం కోసం మేము సైతం అంటూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా మేము కూడా ఒక జర్నలిస్టులుగా మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. తప్పకుండా సగభాగం అంటే 100% మేము చేయలేకపోవచ్చు, ఎందుకంటే మాకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. బట్ ఒక 50% అయితే మీలో ఉన్న నిజాయితీ మేము కూడా చేయాలని ఇక్కడ మనస్ఫూర్తిగా ఈ సంస్మరణ సభలో ఖచ్చితంగా చెప్తున్నా.